నెయ్యి కల్తీ పక్కా ఆధారాలతో పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టారనమాట. మరి దాంట్లో ఆయన ఎటువంటి క్లారిటీ ఇచ్చారు, అసలు ఏమేమి నిజాలు బయట పెట్టారు? అంటే రోజులు గడుస్తున్న కొద్దీ కల్తీ నెయ్యి వ్యవహారం అనేది అసలు ఒక ముగింపుకు వస్తుందా అనే దాని బదులు ఇంకా రంజుగా సాగుతుంది వ్యవహారం అనేది మనము క్లియర్గా చూస్తూ ఉన్నాం. అండ్ ఇప్పటి వరకు మనము మొన్న రీసెంట్గా సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చూస్తే అసలు అది నెయ్యే కాదు అనే విధంగా ఆ రిపోర్ట్లో క్లియర్గా మనం చూసాం. సో ఇప్పుడు ఏంటంటే నిన్న కూటమి సభ్యులు అందరూ కూడా కలిసి ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారనమాట సీఎం క్యాంప్ కార్యాలయంలో. సో అక్కడ మాట్లాడుతున్న క్రమంలోనే దాదాపుగా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం గురించి. అయితే ఇచ్చినటువంటి ఆ ఒక సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో జంతువుల కొవ్వు లేదు కదా అని చెప్పేసి వచ్చిన దానికి వైసీపీ వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకే, ఇంకా జంతువుల కొవ్వు లేదు కదా, మాకు క్లీన్ చీట్ వచ్చినట్టే, మేము ఎలాంటి తప్పు చేయనట్టే, అక్కడ కలుషితం జరగనట్టే అనే విధంగా హ్యాపీగా ఫీల్ అయిపోయి క్షమాపణలు చెప్పండి రాని రకరకాలుగా ఎంతో మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలు అక్కడ గుర్తించేటువంటి విషయం ఏంటంటే అసలు అది నెయ్యే కాదు అనే విషయం ఇంకా కూడా పెద్ద విషయం కదా, పెద్ద నేరం కదా అనే విషయాన్ని వాళ్ళు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే ఈ యొక్క కల్తీ నెయ్యికి పాల్పడ్డ వాళ్ళందరినీ ఎవరిని కూడా వదిలిపెట్టామో, ఖచ్చితంగా సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి ముందు మోకరిల్లి క్షమాపణ చెప్పించేంత వరకు కూడా మేము మాత్రం దీని గురించి మాట్లాడుతూనే ఉంటాము. ఇది చాలా చాలా సున్నితమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా నిజాలు తెలిసినప్పుడు దాని గురించి మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో చాలా మంది కూడా ఇదేదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు, రాజకీయ స్వలాభాల కోసం మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ అసలు మేము మాట్లాడాలి అనుకుంటే కొంతమంది మీకు ఈ విషయం ఎప్పుడో తెలిసినప్పటికీ ఇప్పుడిప్పుడు బయట పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఒకవేళ రాజకీయ స్వలాభాల కోసమే మేము ఈ యొక్క విషయాన్ని బయట తీసుకొచ్చినట్లుంటే ఒక ఎలక్షన్స్ ఇంకా ఒక 6 months ఉందన్న ముందే కదా మేము చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము ఆల్రెడీ అధికారంలోకి వచ్చాం, మీరు అవునన్నా కాదన్నా 5 సంవత్సరాల పాటు మా గవర్నమెంటే ఉంటుంది. అలాంటప్పుడు మేము ఇప్పుడు దీని గురించి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంటుంది అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం. అండ్ దానితో పాటు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్గా ఇప్పటికి కూడా ఉంది, కావాలంటే చూసుకోండి. అందులో గొడ్డు పంది కొవ్వు అనేది కలిసింది నెయ్యిలో అని చెప్పేసి క్లియర్గా నివేదికలో ఉంది. సో కల్తీ జరిగింది అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి సిట్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్, ఆ ఒక బృందం మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఇప్పటి వరకు అయితే కల్తీ నెయ్యి గురించి మనకు వచ్చినటువంటి ఆ రిపోర్ట్స్లో, అంటే సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. అక్కడ కూడా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి సపోర్టర్స్ ఉన్నారని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఈ సిబిఐ కావచ్చు, ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు దీంట్లో కలగజేసుకొని దీని గురించి చూస్తే తప్ప ఒకవేళ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఎవరైనా ఉన్నారని కూడా అంటుండవచ్చు. బట్ మరి దీనికి ఒక అంటే కొలికి ఎప్పుడు వస్తుంది ఈ కేసు? నిజంగా కల్తీ జరిగిందా, జరిగితే ఎవరు చేశారు అంటే దాదాపుగా మనం చూస్తూ ఉంటే కొన్ని కోట్ల మంది భక్తులు ఈ నిజం తెలిసేసరికి ఆల్రెడీ లడ్డూలు తినేశారు. అయోధ్య రామ మందిరానికి కూడా ఈ లడ్డూలు పంపించారు. స్టిల్ ఇప్పటికి కూడా దాని గురించి మాట్లాడట్లేదు. అంటే మాకు ఇది తెలిసినప్పుడు మేము దీన్ని కూడా కొంచెం గోప్యంగా ఉంచవచ్చు, ఎందుకంటే చాలా చాలా సెన్సిటివ్ విషయం. కానీ మేము మాత్రం ఒకవేళ ఇప్పుడు దాచిపెడితే మీకు తెలిసినా కూడా మాకు చెప్పలేదు అని చెప్పేసి రేపు పొద్దున మాకు ప్రశ్నల వర్షం కూడా కురిపించే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా వాళ్ళ స్వలాభాల కోసం వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము తెలిసినట్టు క్లియర్గా మీకు అందరికీ కూడా చెప్పేస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ యొక్క తిరుమల లడ్డు కల్తీ నెయ్యి విషయంలో మాత్రం ఈ యొక్క కేసు అనేది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనే విషయం అసలు ఎవరు కూడా అర్థం కావట్లేదు. మరి ఈ యొక్క కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుంది అనేది మనము వెయిట్ చేసి చూడాలి.